ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: జూన్లోగా తల్లికి వందనం, పండగ ప్రయాణం దూరాభారం, కొత్త సంవత్సర వేళ అమెరికాలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు, ఖేల్ రత్నాలు మను గుకేష్, బోరుగడ్డను మరికొన్నాళ్లు జైల్లోనే ఉండనియండి, రొమ్ము క్యాన్సర్ చికిత్సకు హైడ్రోజెల్. ప్రియమైన ప్రేక్షకులకు, ఈ నెల 4-5 తేదీలలో నాస్తిక కేంద్రంలో నిర్వహిస్తోన్న 12వ ప్రపంచ నాస్తిక మహాసభల కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలని సమరం గోపరాజు ఎథీష్ సెంటర్ ఫేస్బుక్లో వీక్షించవచ్చు. ఈరోజు వార్తలను చూద్దాం. జూన్లోగా తల్లికి వందనం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం మరో 2 పథకాలను త్వరలోనే అమలు చేయబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యేలోగా తల్లికి వందనం అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ప్రతి ఇంట్లో పాఠశాలకు వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపచేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇస్తారు. రైతులకు ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సాయం అందజేసే అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ఎప్పుడు నిధులు విడుదల చేస్తే అప్పుడు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. ఖేల్ రత్నాలు మను గుకేష్. కేంద్ర క్రీడల శాఖ క్రీడా అవార్డులను ప్రకటించింది. అత్యుత్తమ ప్రదర్శన చేసిన అథ్లెట్లకు ఇచ్చే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని షూటింగ్ స్టార్ మను బాకర్, చెస్ కెరటం దొమ్మరాజు గుకేష్లకు, పురుషుల హాకీ జట్టు సారథి హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ గెలుచుకున్నారు. 2024 పారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు సాధించిన మను బాకర్ సంచలనం సృష్టించింది. డింగ్ లిరెన్ను ఓడించి దొమ్మరాజు గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు. టోక్యో, ప్యారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు చరిత్రాత్మక కాంస్య పతకాలు గెలవడంలో హర్మన్ ప్రీత్ కీలక పాత్ర పోషించాడు. పారిస్ ఒలింపిక్స్లో హై జంప్లో ప్రవీణ్ కుమార్ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అలాగే తెలుగు అమ్మాయిలు జివాంజీ కీర్తి, జ్యోతి ఎర్రాజీ అర్జున అవార్డులు గెలుచుకున్నారు. లక్ష్య అథ్లెట్ జివాంజీ దీప్తి పారిస్ పారా ఒలింపిక్స్ 400 మీటర్ల T20 విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఈ ఏడాది కోబేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో వరంగల్ అమ్మాయి స్వర్ణంతో మెరిసింది. విశాఖపట్నానికి చెందిన జ్యోతి ఎర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్లో దూసుకు వెళ్తోంది. చాలాసార్లు జాతీయ రికార్డును బద్దలు కొట్టిన ఈ అమ్మాయి 2022 ఆసియా క్రీడల్లో రజతంతో మెరిసింది. 2024 ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్లో స్వర్ణం కైవసం చేసుకుంది. కొత్త సంవత్సర వేళ అమెరికాలో పలుచోట్ల ప్రమాదాలు. కొత్త సంవత్సర సంబరాల వేళ అమెరికాలో పలుచోట్ల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు తీవ్ర భయాందోళనలు సృష్టించాయి. న్యూ ఆర్లీన్స్లో అమెరికా సైన్యం మాజీ ఉద్యోగి వాహనంతో దాడి చేసి 15 మందిని చంపిన ఘటన మరొక ముందే మరో 2 చోట్ల పేలుళ్లు, ఒక చోట కాల్పులు జరిగాయి. లాస్ వెగాస్లో ఏకంగా ట్రంప్ హోటల్ వద్దే కారులో పేలుడు సంభవించింది. హొనోలులులో అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచా పేలిపోయింది. న్యూయార్క్లో కాల్పులు జరిగాయి. న్యూ ఆర్లీన్స్లో వాహనంతో దాడి, లాస్ వెగాస్లో కారు పేలుడుకు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. న్యూ ఆర్లీన్స్లో దాడికి పాల్పడింది మాజీ సైనికుడు కాగా, లాస్ వెగాస్లో కారు పేలుడుకు కారణమైన వ్యక్తి ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నాడు. ఇద్దరు టూరో అనే యాప్ నుంచే వాహనాలను అద్దెకు తీసుకున్నారు. లాస్ వెగాస్లో డొనాల్డ్ ట్రంప్కు చెందిన హోటల్ వద్ద బుధవారం ఉదయం టెస్లాకు చెందిన సైబర్ ట్రక్ పేలిపోయింది. అందులో బాణాసంచా, మోటార్లు, క్యాంప్ ఫ్యూయల్ కాన్స్టర్స్ ఉన్నాయి. పండగ ప్రయాణం దూరాభారం. సంక్రాంతి పండగకి సొంతూళ్లకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీ సంఖ్యలో సిద్ధమవుతున్నారు. రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు అయిపోగా ఆర్టీసీ బస్సుల్లోనూ దాదాపు టికెట్లు దొరకని పరిస్థితి. దీంతో ప్రయాణికులకు భారీ వ్యయ ప్రయాసలు తప్పడం లేదు.
పలు ప్రైవేట్ బస్సుల యజమానులు అడ్డగోలు దోపిడీకి తెరతీస్తున్నారు. విమాన టికెట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. పండక్కి ఎలాగైనా సొంతూళ్లు చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రజలు సిద్ధమవుతుండడంతో ఇదే అదునుగా ఛార్జీలు పెంచేస్తున్నారు. ప్రైవేట్ స్లీపర్ ఏసీ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి గరిష్టంగా 7,000కు పైగా వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్కు 2,300, మంచిర్యాలకు 3,500 తీసుకుంటున్నారు. జనవరి 9 నుంచి 12 వరకు రైళ్లు, బస్సులు, విమాన టికెట్లకు డిమాండ్ అధికంగా ఉంది. బోరుగడ్డను మరికొన్నాళ్లు జైల్లోనే ఉండనియండి. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్పై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అతనికి అసభ్యకర పోస్టులు పెట్టడం తప్ప వేరే పని లేదా అని ప్రశ్నించింది. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల్లో అనిల్ వాడిన పదజాలం, భాషను ఆమోదించలేమని తేల్చి చెప్పింది. ఇలాంటి వారిపై కనికరం చూపడానికి వీల్లేదని పేర్కొంది. మరికొంతకాలం అతన్ని జైల్లోనే ఉండనీయండని వ్యాఖ్యానిస్తూ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. భార్యలు రాసిన మరణ శాసనం. మద్యం మత్తులో భర్తలు చేస్తున్న వికృత చర్యలు ఆ భార్యలను హంతకులుగా మార్చేశాయి. తమ ప్రాణాలు కాపాడుకునే క్రమంలో తాళికట్టిన భర్తల ప్రాణాలు తీసేందుకు వెనుకాడలేదు ఆ మహిళలు. ఏపీ, కర్ణాటకల్లో 2 రోజుల వ్యవధిలో వెలుగు చూసిన ఈ దారుణాలు స్థానికంగా తీవ్ర సంచలనం రేపాయి. బాపట్ల జిల్లా కొత్తపాలెం పంచాయతీ పెద్దూరుకు చెందిన అరుణతో గోకర్ణమఠం గ్రామానికి చెందిన అమరేంద్రబాబుకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త వేధింపులు తాళలేక అరుణ పోలీసులను ఆశ్రయించగా వారు అతన్ని మందలించి పంపించారు. మంగళవారం అమరేంద్ర మద్యం మత్తులో జేబులో చాకు పెట్టుకొని భార్య వద్దకు వచ్చి గొడవ పడ్డాడు. తన్ను చంపేస్తాడన్న ఉద్దేశంతో అరుణ కర్రతో అతని తలపై బలంగా కుట్టింది. కింద పడ్డ అతడికి తాడు కట్టి నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చింది. మెడకు ఉరి బిగించి హత్యకు పాల్పడింది. దీన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి గురువారం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితురాలు అరుణ పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. ఇక కర్ణాటకలో భర్త కుమార్తెపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడగా అది తట్టుకోలేని అతని భార్య సావిత్రి తలపై బండరాయితో కొట్టి హత్య చేసింది. ఆపై శవాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్లో వేసి ఇంటి వెనుకాల పొలంలో పడేసింది. ఇంటికి తిరిగి వచ్చి స్నానం చేసి రక్తం మరకలు ఉన్న దుస్తులను కాల్చివేసింది. ఆ బూడిదను దెబ్బలో పడేసింది. భర్త సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసింది. జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పవద్దని కుమార్తెను హెచ్చరించింది. పొలంలో పడి ఉన్న మృతదేహం ముక్కలను చూసిన స్థానికులు చిక్కోడి ఠాణాలో గురువారం ఉదయం ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సావిత్రి చంపినట్లుగా తేలడంతో ఆమెను అరెస్ట్ చేశారు. రొమ్ము క్యాన్సర్ చికిత్సకు హైడ్రోజెల్. రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం ఇంజెక్ట్ చేసే అధునాతన ద్రవరూప హైడ్రోజెల్ను ఐఐటి గువాహటి పరిశోధకులు రూపొందించారు. సాధారణ క్యాన్సర్ చికిత్సల్లో కలిగే దుష్ఫలితాలు ఈ పద్ధతిలో కనిపించవు. క్యాన్సర్ చికిత్సకు ఇప్పుడు ఉపయోగిస్తున్న కీమోథెరపీ, శస్త్రచికిత్సల వల్ల పరిమిత స్థాయిలోనే ఫలితాలు దక్కుతున్నాయి. రసాయన మందులతో జరిగే కీమోథెరపీ క్యాన్సర్ కణజాలంతో పాటుగా ఆరోగ్యవంతమైన కణాలను దెబ్బతీస్తోంది. శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ కణుతులను తొలగించడం అనేది అన్ని వేళలా సాధ్యం కాదు. అంతర్గత అవయవాలకు శస్త్రచికిత్స చేయలేరు. తాజాగా రూపొందించిన హైడ్రోజెల్ ద్వారా క్యాన్సర్ నాశక మందులు నేరుగా క్యాన్సర్ కణజాలంలోకి వెళతాయి. ఆరోగ్యవంతమైన కణాలకు హాని కలగదు. రొమ్ము క్యాన్సర్ కణితిపై డాక్సోరూబిసిన్ అనే మందును హైడ్రోజెల్ ద్వారా పంపిన 18 రోజుల్లోనే ఆ కణితి 75% తగ్గిపోయిందని వారు గుర్తించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. చిక్కుకున్న పారాచూట్లు, సముద్రంలో పడిన నావికులు. విశాఖ తీరంలో జరిగిన నేవీ సన్నాహక విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ నెల 4న జరగనున్న నౌకాదళ వేడుకల సందర్భంగా విమానాల నుంచి 2 పారాచూట్ల ద్వారా నావికులు దిగుతున్న క్రమంలో గాలి అనుకూలించకపోవడంతో ఒకదానికొకటి చిక్కుకున్నాయి. దీంతో 2 నావికులు సముద్రంలో పడిపోయారు.
అప్పటికే సముద్రంలో ఉన్న జెమినీ బోట్ల సిబ్బంది వారిని రక్షించారు. నా అభిమానులు తెలుగును రక్షించే సైన్యం కావాలి. మాతృభాష రాకుండా ఏ భాషను నేర్చుకోలేరు. పుస్తకాలే నా ధైర్యం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. విశాఖ విజయవాడలో మెట్రో డబుల్ డెక్కర్. మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నం విజయవాడలో 23.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయబోతున్నారు. ఆశల పరుగులో ఆగిన గుండె. కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ 1600 మీటర్ల పరుగులో కుప్పకూలిన యువకుడు. 1200 ఫోటోలు 45 పేజీలు. ఉత్తరప్రదేశ్లోని మొఘల్ కాలం నాటి సంభల్ జామా మసీదు సర్వే నివేదికను గురువారం స్థానిక న్యాయస్థానానికి కోర్టు కమిషనర్ సమర్పించారు. హరిహర ఆలయంపై సంభల్ జామా మసీదు నిర్మించారంటూ దాఖలైన పిటిషన్పై నవంబర్ 19న చందౌసి కోర్టు సర్వేకు ఆదేశించింది. ఈ నెల 24న ఈ మసీదు దగ్గర హింస చోటు చేసుకుని 4 చనిపోయారు. పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టు నేటి నుంచే. బుమ్రా సారథ్యంలో బరిలోకి భారత్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.